అందరికీ నమస్కారం. నేను మీ కార్యవేణి ప్రకాష్ అండి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను. విజయవాడలో జరిగిన హిందూ సభలో సినిమా రచయిత, పాటల రచయిత అనంత శ్రీరాము చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్రం మొత్తంగా, దేశం మొత్తంగా కూడా వ్యతిరేకమైన ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయన పురాణాల్ని తప్పు పట్టినట్టు మాట్లాడడం జరిగింది. దాని మీద ఒక వీడియో చేస్తే వీడియోలో పిచ్చి బత్తాయిలు చాలామంది కూడా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అది తప్పులేదు. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు ఆయన తెలిసింది ఆయన తీశాడు సినిమాలు. అనంత శ్రీరామ్కి తెలిసింది అనంత శ్రీరామ్ చెప్పాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రామాయణాలకు సంబంధించిన విషయం మాట్లాడదాం. ఇప్పుడు ఆయన రామాయణం మహాభారతాలని కోట్ చేస్తూ మాట్లాడాడు కాబట్టి అసలు రామాయణాలు ఎన్నున్నాయి భారతదేశంలో, ప్రపంచంలో? మనం మొత్తం మొన్న చెప్పుకున్నట్టే ఒక 300 వరకు ఉన్నాయి. ఇందులో మనం ఒక 4-5 చెప్పుకుందాం. వాల్మీకి రామాయణం ఒకటి ఉంది, అందరికీ తెలిసిందే. అది మెయిన్ ప్రామాణికం అంటున్నారు, కరెక్టే, ఓకే. తర్వాత జైన రామాయణం ఒకటి ఉంది, సంస్కృత ఆధ్యాత్మిక రామాయణం ఒకటి ఉంది, కంబ రామాయణం ఒకటి ఉంది, ఆధునిక హిందూ రామాయణం ఒకటి ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా టిబెట్, బర్మా, లావోస్, కంబోడియా, మలేషియా, జావా, ఇండోనేషియా, థాయిలాండ్, ఈ దేశాల్లో కూడా వాళ్ళకి సంబంధించి ఒక రామాయణం ఉంది. మళ్ళీ ఈ రామాయణం ప్రామాణికం కాదు. ఆయా దేశాల్లో వాళ్ళ ప్రామాణికం ప్రకారం అక్కడ ఒక రామాయణం ఉంది. అంటే ఎన్ని రామాయణాలు అయినట్టు? అంటే మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పటి వరకు వచ్చిన గత సినిమాలు అంటే 50-60 సార్లు మన పుట్టడానికి ముందు, భూమి పుట్టడానికి ముందే సినిమాలు తీసిన మహానుభావులు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసిన సినిమాలకి సంబంధించే అనంత శ్రీరాము కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. శ్రీరాములు తప్పుతో పట్టించారని. మరి ఈయన ఏ రామాయణ ప్రామాణికంగా ఈయన మాట్లాడారో మనకు తెలియదు. వాళ్ళు సినిమాలు తీసిన ఒక ఎన్టీ రామారావు, బాపు, వాళ్ళు కమలాకర కామేశ్వరరావు, మొత్తం ఆ పాత తరము, కొత్త తరము, నిన్నగాక మొన్న వచ్చిన ఒక కల్కి సినిమా, వాళ్ళు ఏవే రామాయణ ప్రామాణికంగా తీసుకున్నారో మనకు తెలియదు కదా. సో సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఈయన భుజాన్ని వేసుకొని అందరికీ సినిమా ఇండస్ట్రీ తరపున అందరికి ఈయన క్షమాపణ చెప్పని మొదలుపెట్టాడు. అది కరెక్ట్ కాదు. థాయిలాండ్లో రామాయణానికి రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకో వరుసగా థాయిలాండ్లో రాముడు అన్న పేరున్న అనేక మంది రాజులు వరుసనే కంటిన్యూగా రామాయణాన్ని రకరకాలుగా రాయటం జరిగింది. అందులో రాముడి పేరుతో ఉన్న ఒక నెంబర్ 1 రాజు 5000 పద్యాలతో రామాయణాన్ని రాయటం జరిగింది. తర్వాత నెంబర్ 2 రామాయణం 2 దాన్ని నృత్యరూపంగా మార్చడం జరిగింది. తర్వాత 2 రామాయణంలోని కొన్ని భాగాల్ని వాల్మీకి రామాయణంలో భాగాల్ని కలిపి ఈయన రాయడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ రామాయణానికి మార్పులు చేర్పులు జరిగాయి. ఏ రామాయణం కరెక్ట్ అన్నది ఎవరికి తెలీదు. అసలు వాల్మీకి రామాయణంలో అసలు వాల్మీకి రామాయణంలో ఏమున్నదో అనేది కూడా చాలా కొద్దిమందికి తెలుసు. ఇప్పుడు నేను మొన్న ఒక సినిమా తీశారు, ఏది కల్కి సినిమాలో కర్ణుడి గురించి మహాభారతం విషయాలకు సంబంధించి కామెంట్ చేశారు. కర్ణుడిని హైలైట్ చేస్తారు తప్పు అని. మరి ఇలాగంటే ఆదిపురుష సినిమా వచ్చింది మన గతంలో, ప్రభాస్ది. అందులో రామాయణంలో ఉన్న పాత్రలు కానీ ఆ పాత్రల తరగ వేషధారణ కానీ మార్చి తీశారు. దాన్ని ఎప్పుడు కామెంట్ చేయలేదు అవడను. అంటే వాళ్ళు ఏ ప్రామాణికంగా చేశారు అంటే ఇప్పుడు అనంత శ్రీరామ కానీ వేరే వాళ్ళు కానీ ఇప్పుడు నన్ను కామెంట్ చేస్తూ నా కామెంట్స్లో కిందని నన్ను తిడుతూ నన్ను వెధవా అంటూ అవన్నీ అంటూ చేస్తున్నారు కదా. మీరందరూ అప్పుడు ఎందుకు ఖండించలేదు మీరు నోట్లో? తర్వాత థాయిలాండ్లో లోపు బుధి అంటే లవకుశ అని ఒకటి ఉంది, కట్మాండ్ ఒకటి, కన్మెన్ ఒకటి ఉంది. ఇలా రకరకాల పేర్లతో రామాయణానికి సంబంధించిన కథలు ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఇంకోటి థాయిలాండ్లో రామకీర్తి అన్న ఒక వ్యక్తి రాసిన రామాయణం ఒకటి ఉంది. మళ్ళీ రామకీర్తి అన్న వ్యక్తి రాసిన రామాయణం ఒకటి ఉంది.
ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు ఖండించలేదు మీరు ఎవరు కూడా? సరే ఇంకా అలా ఉండగా మనకు సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డిను అనసూయ కలిపి ఒక స్పూఫ్ చేశారు, రామాయణ స్పూఫ్. అందులో ఒకసారి చూడండి, మీకు యూట్యూబ్లో అదిగా ఉంది. అందులో ఎంత వరస్ట్గా ఉందో అప్పుడు అది మీరు చూడలేదా? అది వినలేదు. ఎక్కువ సంవత్సరాలు కాలేదు, 4-5 సంవత్సరాల క్రితం వచ్చింది. మహా అయితే ఒక 6 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. అందులో రాముడు ఇంగ్లీష్లో మాట్లాడడం, సీతాదేవిని సీత గెట్ రెడీ ఫర్ ఫారెస్ట్, నువ్వు రెడీగానే అని అనడం. నేను రాను, ఇప్పుడు పడితే అప్పుడు నన్ను పంపిస్తావు నువ్వు నేను ఐ కాంట్ అంటది ఈవిడ. ఈలోగా ఏదో చెప్తాడు శివారెడ్డి రాముడి పాత్రలో. లక్ష్మణుని పిలుస్తాడు, సీతాదేవిని ఫారెస్ట్లో వదిలేసినట్టు అన్న నీ కారుగే అంటాడు. ఎలా తీసుకెళ్ళమంటే నా కారులో తీసుకెళ్ళాడు. నీ కారులో పెట్రోల్ అయిపోయింది అంటాడు. ఒరే నీ కారు తీసుకెళ్ళరా అంటాడు. నా కారు పంచర్ అయిపోయిందండి. మరి భరతుడి కారు తీసుకొని భరతుడు నన్ను అత్తగారి ఇంటికి వెళ్ళాడు అంటాడు. అంటే ఇవన్నీ రామాయణాన్ని అవమానించినట్టు కాదు. అప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం తూర్పు రామాయణం వచ్చింది. అందులో మేము అవమానించినప్పుడు మీకు ఎవరికి వినిపించలేదా, కనిపించలేదా? ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే రామాయణం కానీ మహాభారతం కానీ రకరకాలుగా ఎవ్వరు మటుకు వాళ్ళు రాశారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టు. అంత మాత్రం నా పలానేదే కరెక్ట్ అని అనటం కరెక్ట్ కాదు. ఏదేమైనా శకునిలాగా తయారైన అనంత శ్రీరామ్ హిందూ సోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి తయారయ్యాడని అందరూ కూడా అంటున్నారు. నేను కూడా నా వ్యక్తిగతంగా అంటున్నాను. ఎందుకంటే సంతోషకరంగా అందరూ కలిసి ఉన్నారు. ఏదో ఒక రామాయణాన్ని నమ్ముకొని, సరే ఏదో సినిమాలో ప్రామాణికం కాదు, ఓకే వదిలేద్దాం. ఎన్టీ రామారావు తీసిన సినిమాలు మంచివి కాదు. అసలు ఏంటి కరెక్టు? ఇప్పుడు తాయిలో ఇప్పుడు ఉన్న రామాయణాల ప్రకారం, మనకి తెలిసిన రామాయణం ప్రకారం సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయిన విషయాలు ఇవన్నీ ఒక లైన్లో ఉంటే, థాయిలాండ్లో ఉన్న రామాయణం వేరే లైన్లో ఉంటుంది. ఆ రాత వేరు అదంతా. కొన్ని రామాయణాల్లో సీత అగ్నిపునీత కాబట్టి పట్టుకుంటే భస్మం అయిపోతారు కాబట్టి రావణాసుడు భూమితో పాటు పెకిలించి తీసుకెళ్ళాడని ఒక దగ్గర ఉంది. కొన్ని రామాయణాలు ఎలా ఉంది, రావణాసుడు రావటం సీతాదేవి చేయి పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోవడం అని ఉన్నది. అంటే ఏది కరెక్టు? సో ఏది కరెక్ట్ అన్నది ఎవరికి తెలీదు. కాకపోతే కొంతమంది పిచ్చి బత్తాయిలు కొంతమంది వాళ్ళకి తెలిసిందే పూర్తిగా కొన్ని తెలుసుకోవడం కూడా ఉండదు. ఇప్పుడు మనకి అరచేతుల్లో ప్రపంచం ఉంది. మనకి నెట్ మనం సెల్ ఫోన్ ఆన్ చేసుకొని గూగుల్లో వెతికితే 100 వ్యవహారాలు ఉంటాయి. దాన్ని బట్టి కామెంట్లు పెట్టుకోవడము, సబ్జెక్ట్ చేయడము కరెక్టు. నేను కూడా ఏ రామాయణం కరెక్టు, ఎన్టీ రామారావు తీసిందే రైటా లేకపోతే అది అంటోలే. ప్రతి దానికి ఎవరు ఏ రామాయణం ప్రామాణికంగా ఎవరు తీశారన్నది వాళ్ళ దృష్టిలో అది కరెక్టు. అంత మాత్రాన రామాయణాన్ని చెడగొట్టేశారు, భారతాన్ని చెడగొట్టేశారు అని ఇంకోటి ఆడెవడో ఒక కామెంట్ పెట్టాడు. ద్రౌపదికి 5 భర్తలు, 5 కూడా సమానమైన హక్కు ఉంటుంది. ఆవిడిని కూడా కన్సర్న్ లేకుండా పందెంలో పెట్టేశాడు. మిగతా భర్తలకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రమేయం లేకుండా పెట్టేశాడంటే, అంటే ఏం పెట్టాడంటే కామెంట్ ఆవిడ పిచ్చిన భర్త అయ్యి, మిగతా 4 కూడా ద్రౌపది మీద హక్కు ఉంటుందా? ఒకవేళ ద్రౌపది ఒప్పుకుంటే పందెం పెట్టేశాడని నేను చెప్తున్నా. హక్కు ఉంటుందా లేదా అన్నది మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక సబ్జెక్టు, ఇప్పుడు ఆ అమ్మాయికి ద్రౌపదికి సంబంధించి ఆవిడ ప్రమేయం లేకుండా ఆవిడ ఎక్కడో పని చేసుకుంటా ఉంది శైలేంద్ర దగ్గర. ఇక్కడ జోదం ఆడాడు ధర్మరాజు, అయిపోయాను నేను పిల్లాన్ని తాకాడ పెట్టేశాడు. దానికి అది తప్పు కదా. సరే తాకాడ పెట్టేటప్పుడు అక్కడ మిగతా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాడు, ధర్మరాజు చేసింది తప్పే కానీ క్షమాపణ కోరాడు కాబట్టి మనం క్షమించవచ్చు. ఎవడెవడిని క్షమించేస్తాడు? పిల్లాన్ని తీసుకెళ్ళి తాకాడ పెట్టేసి క్షమించేయండి అంటే, ఇప్పుడు ఎవడో చంపేసా, పొరపాటు చంపేశాను అంటే క్షమించమన్నట్టు ఉంది. చాలా తప్పుడు కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీ ఇష్టం, మీ విజ్ఞత అది. అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు ఆయన రాసినవి బూతి పాటలు రాశాడు కదా. మంచి పాటలు ఎక్కడ రాశాడు? కొన్ని మంచి పాటలు కొన్ని రాశాడు, అద్భుతమైన పాటలు రాశాడు, కాదంటం లేదు. అదే స్థాయిలో బండబూతి పాటలు కూడా రాశాడు కదా.
వేటూరి గారికో, వేటూరి సుందరరామూర్తి గారికో, వీటూరి గారికో, చంద్రబోసుకో, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇలాంటి మహానుభావులు ఉన్నారు. భాస్కర భట్ల, రామజోగి శాస్త్రి ఉన్నారు కదా. వాళ్ళ జ్ఞానంలో నీకు ఇంత జ్ఞానం ఉందా? వాళ్ళకి తెలిసినంత నీకు ఉందా? నీకు ఏంటంటే నీకు ఇప్పుడు ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నదా, లేక ఈ బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిన్ను వెనకుండా నడిపిస్తూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారా అన్నది నీకు వాళ్ళకే తెలుసు. కాబట్టి సోదరులారా, మీ ఇష్టం, మళ్ళీ మొదలెట్టుకోండి, మీ కామెంట్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నా, ఎవరు ఏం చేసినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళదే కరెక్టు. సుమారు 300 పైచిలుకున్న రామాయణాల్లో ఏదో సబ్జెక్ట్లో ఎన్టీ రామారావు తీసి ఉండొచ్చు. ఎన్టీ రామారావుని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఆయన పేరు ఉపయోగించకుండా మీరు కృష్ణా జిల్లాలో కూర్చొని మీటింగ్ పెట్టుకొని కామెంట్ చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి నేను మరొకసారి ఖండిస్తున్నాను. ఏ విషయాన్ని మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పండి. ఎవరైనా కూడా మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్తే ఎంత కాంట్రవర్సీ లేదు, ఎన్ని వీడియోలు లేవు, ఎంత గొడవ లేదు. అసలు మీటింగ్ పెట్టిన సబ్జెక్ట్ ఏంటి? మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారు మీరు హిందువులకు సంబంధించి? ఎందుకు పెట్టారు? దానికి సంబంధించిన ఏమైనా ఉందా? నీ పనికి మళ్ళీ పేడలో బుర్ర ఏమంటారు, తలకాయలో బుర్ర ఉండబట్టి, పేడ ఉండబట్టి నువ్వు వాగిన వాగుడు ఇది అయిన తప్ప అసలు విషయం డైవర్ట్ అయింది కదా. దీనివల్ల ఏం జరిగినట్టు? ఆ సభ పెట్టిన నిర్వాహకుల తాలూకా అసలు ఎయిమ్ మిస్ అయింది కదా, డివియేట్ అయింది కదా, కేవలం నీ వల్లే కదా. సో అది మరొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాలుగు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ మీ కార్య వినయ్ ప్రకాష్.